మన ఆడవాళ్ళకి తెల్లారి లేస్తే ఉండేది మనం కిచెన్‌లోనేనండి. డేలో 90% మన కిచెన్‌లోనే సరిపోతుంది. అటువంటి కిచెన్ నీట్‌గా లేకుండా చిరాగ్గా ఉంటే ఎంతో ఇరిటేషన్ ఒస్తుందండి. హాయ్ అండి. వెల్కమ్ టు తేజస్ కిచెన్. ఈరోజైతే మనం కిచెన్ క్లీనింగ్ ఎంత ఈజీగా చేసుకోవచ్చనేది చూద్దామండి. నేను హౌస్ షిఫ్ట్ అయ్యామండి. దాంతో ఇంకా కిచెన్ అయితే ఈ స్టవ్వు ఇదంతా అంత పట్టించుకోలేదనమాట. అలాగే కొంచెం నాకు హ్యాండ్ కూడా ప్రాబ్లమ్ అయింది. దానివల్ల నేను పట్టించుకోలే. దాంతో చూస్తున్నారు కదా అసలు ఎంత గ్రీజీగా అయిపోయిందో. దీన్ని నార్మల్‌గా సబ్బుతో తోముతున్నా కూడా పోవట్లేదండి. అసలంత బాగా జిడ్డు పట్టేసిందనమాట. తోమి కూడా చాన్నాళ్ళు అవుతుందండి క్లీన్ చేసి. ఎప్పటికప్పుడు రెగ్యులర్‌గా చేసేసుకుంటాను. కానీ ఇలాగ హ్యాండ్ ఎప్పుడైనా బాగోనప్పుడు వదిలేస్తే చూస్తున్నారు కదా! ఇలాగ అయిపోతుందనమాట. ఇంకా పైవైతే తీసి సెపరేట్‌గా కడుక్కున్నానండి. అలాగే వీటిని చూస్తున్నారు కదా! ఇలాగ జస్ట్ స్ప్రే చేస్తే ఏంటంటే ఇది బానే క్లీన్ అవుతుందండి. లిక్విడ్ పేరేంటి, ఎలా క్లీన్ అయిందనేది తెలియాలంటే వీడియో చివరి వరకు అయితే చూడండి. తప్పకుండా మీకైతే నేను చెప్తానండి. చూస్తున్నారు కదా! అసలు బాగా మట్టి పట్టేసాయండి స్టవ్వు. అలాగే మనం కడుక్కునేటప్పుడు ఏంటంటే దీన్ని స్క్రబ్బర్‌తో కూడా ఇలా రుద్దుకోవచ్చు. నా దగ్గర ఇదేంటంటే ఇలాంటి పీస్ ఉందని చెప్పి దీంతో క్లీన్ చేస్తున్నాననమాట. కొంతసేపయితే స్ప్రే చేసుకున్న తర్వాత నానబెట్టాలండి. నానబెట్టి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అప్పుడు క్లీన్ చేస్తే ఏంటంటే ఇంకా చాలా బాగా మనకి ఎక్కువ రుద్దేంత పనుండదు. ఈజీగా వచ్చేస్తది. అయితే లైటర్ కూడా చూస్తున్నారు కదా! ఎలా మాసిపోయిందో. దీనికి కూడా స్ప్రే చేసి ఇలా గనక మనం క్లీన్ చేసుకున్నట్టయితే చాలా బాగవుతుందనమాట. అయితే లైటర్ వెంటనే వాడేటట్టయితే ఇలా చేయకండి. ఎప్పుడైనా నైట్ టైము మన పనంతా అయిపోయిన తర్వాత అయితే చేశారనుకోండి, నెక్స్ట్ డేకి ఇంకా మనకి లైటర్ ఎలుగుతుందనమాట. వెంటనే అయితే అందులోకి నీళ్ళెళ్ళి ఎలగదు. దానివల్ల పాడైపోయిందని మళ్ళా అనుకోవద్దు. ఇంకా దాంతో అయిపోయిన తర్వాత ఒకసారి ఇలాగ మనం లిక్విడ్ అయితే లిక్విడ్ లేదా సోప్ అయితే సోప్ ఏది యూజ్ చేస్తే అదనమాట. దాంతో ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి, అసలు ఇంక మిగతా పైపైన ఏమైనా జిడ్డు అది ఉన్నా గూడా పోతుందనమాట. అయితే స్టవ్ ఎప్పుడు పైనే కాకుండా ఇలాగ 4 సైడ్స్ కూడా క్లీన్ చేయాలి. బ్యాక్ సైడ్ అయితే ఎలాగో క్లీన్ చేయలేము. ఇంకా కింద ఫ్లోరు, సైడ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలనమాట. ఇలా ఒక్కసారి మనము వాటర్ పోసేసి ఇలా బ్యాక్ అనేసామనుకోండి, మొత్తం వాటర్ అంతా వెనక్కెళ్ళిపోతుంది. ముందు చిన్న గట్టు కొంతమందికి ఉంటుందనమాట పోవడానికి. మాకైతే అలా వాటర్ పోవడానికి లేదు. అందుకని నేను బ్యాక్ అనేసిన అది డైరెక్ట్ షింక్‌లోకి వెళ్ళిపోతాయనమాట వాటర్ అనేది. ఇలా చేసుకున్నట్టయితే మీరు ఒకసారి ట్రై చేయండి. కంపల్సరీ మీకు చాలా ఈజీగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా! అసలు నేను అంత మట్టి పట్టింది ఎంత ఈజీగా అయితే క్లీన్ చేసేసానో. నాకైతే లిక్విడ్ చాలా బాగా యూజ్‌ఫుల్ అయిందండి. జస్ట్ అలాగ వేసి నానబెట్టానంతే. అలాగ స్క్రబ్ చేస్తేనే నాకు ఈజీగా పోయిందనమాట. చుట్టూతా కూడా బాగా మట్టి పట్టేసిందండి. ఇంకా కొద్దిగా లైట్‌గా ఎక్కడో చిన్న చిన్నవి ఉన్నాయి గానీ, అవి నెక్స్ట్ టైమ్ క్లీన్‌కి పోతాయితే అనుకుంటున్నాను. అసలెంత కొత్త స్టవ్‌లాగా ఉందండి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాననమాట. ఎలాగా అసలు పోవట్లేదనుకున్నా. ఎంత సబ్బు పెట్టి క్లీన్ చేసినా కూడా పోవట్లేదండి అసలు. ఇంకా వీటితో పాటు చుట్టూతాను అలాగే కింద కూడా చూస్తున్నారు కదా! ఎంత మట్టి పట్టేసిందో. అది కూడా ఊడ్చేయాలనమాట. మొత్తం అయిపోతుంది. అలాగే బ్యాక్ సైడ్ ఉన్న టైల్స్ చుట్టూతా ఉన్నవి అవి కూడా క్లీన్ చేసేయాలి. అసలు నాకైతే ఇలాగ అయ్యేసరికి నేనే ఫస్ట్ షాక్ అయ్యానండి. అంత బాగా క్లీన్ అయిపోయిందనమాట. ఇంకా ఎక్స్‌ట్రా వాటర్ ఏమైనా ఉంటే ఇలాంటి చిన్న వైపర్స్ కూడా తీసుకోండి. ఇలా దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తానండి. ఒకసారి చెక్‌ఔట్ చేసేయండి. అయిపోయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ముగ్గు పెట్టుకోవడం అండి. మనమైతే ముగ్గు పెట్టుకుంటే అసలా లుక్కే చాలా బావుంటుందనమాట. చాలా బాగొస్తుంది. కాబట్టి అయిపోయిన తర్వాత చుట్టూతా ముగ్గులు పెట్టేసుకొని ఒక్కసారి స్టవ్ పైన ఏమైనా వాటర్ ఉంటే ఇలాగ క్లాత్‌తో తుడిచేసుకోండి. అప్పుడు కొంచెం అదేంటి వాటర్‌గా డ్రాప్స్ ఉన్నట్టు ఏమి కనిపించదనమాట. చాలా నీట్‌గా అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇలాగ నీట్‌గా ఒకసారి మొత్తం క్లీన్ చేసేసుకున్నామనుకోండి, ఇంకా షైనీగా ఉంటుందనమాట. చాలామంది ఏం చేస్తారంటే వీటి మీద కొబ్బరి నూనె అవి ఇవి అప్లై చేస్తారండి. ఇంక అంత జిడ్డుగా ఉన్నప్పుడు మళ్ళా దాని మీద ఇంకా ఏదైనా దుమ్ము అలాంటివి పడతా ఉంటాయి. అలాంటివి ఏం చేయకండి. డైరెక్ట్ ఇలా వదిలేసుకోండి. ఇది ఆరిన తర్వాత ఇంకా బాగా కనిపిస్తుందనమాట. అలాగే ఇవి మొత్తం క్లీన్ అయిపోయిన తర్వాత ఇంకా వీటి పైన ఉంటాయి కదా! కింద కూడా ముగ్గు పెట్టుకోవాలండి. నేనెప్పుడు ఆ కార్నర్‌కేమో కుబేర ముగ్గు అంటారు కదండీ! అదేస్తాను. కిందయితే పద్మం ముగ్గేస్తానండి. ఈ 2 అయితే కంపల్సరీ ఎప్పుడు నేను స్టవ్ కింద ఇవి వేస్తూనే ఉంటాను. ఇంకా ఈ ఆగ్నేయం కార్నర్ ఉంటుంది కదా! అక్కడైతే కుబేర ముగ్గేస్తాను. ఇంకా సైడ్స్ అంతా ఏమైనా బోర్డర్స్ కానీ, డిజైన్స్ కానీ అటువంటివి వేస్తాననమాట. ఇంకా ఈ సోప్ అవి గూడా వాటి ప్లేస్‌లో అవైతే పెట్టేస్తున్నాను. ఇంక ఇప్పుడైతే గ్యాస్ పైనవి ఇవి గూడా క్లీన్ చేసేసుకున్నానండి నేను. వీటిని గూడా ఏంటంటే మనం ఇలా వేటి ఇష్టకు సంబంధించినవి వాటికి సెట్ చేసేసుకుంటే ఏంటంటే నీట్‌గా ఉంటాయన్నమాట అవి గూడా.
ఒకసారి క్లీన్ చేసేసుకోవాలనమాట బాగా. ఇవి కూడా బాగా జిడ్డు పట్టేసాయండి బర్నర్స్ అన్నీ కూడా. వాటిని అయితే నార్మల్గానే ఒకసారి స్ప్రే చేసేసి మళ్ళీ సోప్తో వాష్ చేశాను. అవి కూడా నీట్గా వచ్చేసాయి అనమాట నాకైతే. ఇంకా మొత్తం కిచెన్ క్లీనింగ్ కావాలంటే మీరు నాకు కమెంట్స్లో అయితే కమెంట్ చేయండి. నేను మొత్తం కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే చూపిస్తాను అనమాట. ఇలాగా ఒక కర్చీఫ్ను లైటరు పక్కనే పెట్టేసుకుంటాను అనమాట. దానివల్ల అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. చూస్తున్నారు కదండి, మాకైతే షింక్ పక్కన మొత్తం కూడా క్లీన్ చేసేసాను అనమాట. ఎంత నీట్గా ఉందో ఇప్పుడు చూస్తున్నారు కదా, ముందుకి ఇప్పటికి కూడా. అసలు ముగ్గులు పెట్టుకుంటే ఎంతంటే ఇంకా చూడ్డానికి చాలా హాయిగా ఉంటుందండి. కిచెన్లోనే ఉండాలనిపిస్తుంది. మనం ఏదో ఉండామంటే ఉండాము అన్నది కాదనమాట. మనకి కిచెన్లో నుంచే మొత్తం మన ఇంటి ఆరోగ్యం అంతా ఆధారపడి ఉంటుందండి. వంటిల్లే వైద్యశాల అంటారు కదా, అలాగా మొత్తం ఈ కిచెన్ ఎంత నీట్గా ఉంటే మనం ఇంట్లో వాళ్ళమందరూ కూడా అంత హ్యాపీగా అంత నీట్గా ఉంటామండి. ఇల్లంతా ఒకటైతే కిచెన్ అనేది ఇంకొక పార్ట్ అనమాట. ఇంకా నేను మీకైతే ఒక ప్రోడక్ట్ చెప్తా అన్నాను కదండీ! ఇదైతే నేను అమెజాన్‌లో ఆర్డర్ చేశానండి. ఇదైతే బాగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఇంకా యూట్యూబ్‌లో బాగా వైరల్ అవుతుందనమాట ఈ ప్రోడక్ట్. నేను ఇంకా అసలు బావుంటదో లేదో, ఎలా ఉంటదో, మళ్ళా రిటర్న్ కూడా ఎళ్తదో లేదో అనుకుంటా, ఒకవేళ బాగోపోతే ఎలా అని ఆర్డర్ చేశానండి. జస్ట్ 250 కదా! సరే ఒకసారి చూద్దాము నాకేమైనా హెల్ప్‌ఫుల్ అవుతదేమో అని అనుకుంటా ఆర్డర్ పెట్టాననమాట. కానీ ప్రొడక్ట్ అయితే చూసారు కదా, మీరెంత చక్కగా ఎంత ఈజీగా క్లీన్ అయిపోయిందో. ఇంక ఇదొచ్చేసరికి మోస్ట్ ఫేమస్ హ్యాపీ ప్లానెట్ ఉందండి. ఇది ఎటువంటి స్పాన్సర్ వీడియో అయితే అస్సలు కాదు. నేను ఇన్‌స్టాగ్రామ్‌లో వాటిలో చూసే తీసుకున్నాను. ఇదైతే కెమికల్ ఫ్రీ, నాన్ టాక్సిక్ అన్నారు కదండీ! ఇంకా అందుకని దీన్ని తీసుకున్నాననమాట. ఇందులో అయితే ఇలాగ స్ప్రే చేసేది ఒక పైప్ ఒకటొచ్చిందండి. అలాగే దాంతో పాటు ఒక బాటిల్ ఇచ్చారనమాట. బాటిల్ కూడా వర్తబులే అండి. 200కి అసలు ఇంత పెద్ద ప్రొడక్ట్ అంటే బెటర్ అనిపించిందనమాట చాలా. ఇంకా చూస్తున్నారు కదా, ఇలాగ హ్యాపీ ప్లానెట్ కిచెన్ క్లీనర్ అని ఉంటుంది. అది తీసుకోండి. దీన్ని జస్ట్ క్యాప్ రిమూవ్ చేసేసి మనం ఆ స్ప్రేది పెట్టేసుకోవడమే అనమాట. దీంతో ఇందాకడ చూసారు కదా, నేను స్ప్రే చేసి ఎలా యూజ్ చేసుకున్నానో, అసలు చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతుందండి. ఇంక దీన్ని ఇలాగా డైరెక్ట్ క్యాప్ లేకోకుండా దీన్నే పెట్టి వాడేసుకోవచ్చనమాట. ఇక్కడైతే 2 నాబ్స్ ఇచ్చారు. ఒకటేమో క్రాస్ ఉన్నదంటే క్లోజ్ చేసి ఉన్నట్టనమాట. చిన్న పిల్లలు ఉన్నోళ్ళైతే క్లోజ్ చేసి పెట్టుకోవడమే బెస్ట్. ఇంకోటి ఇలాగుంది గదండీ! ఇదొచ్చేసరికి మనకి స్ప్రే చేసుకోవచ్చు అని చూపించడానికనమాట. దీంతో ఈజీగా ఇలాగ స్ప్రే బటన్ కిందది ప్రెస్ చేస్తే ఇలాగ ఈజీగా స్ప్రే అయిపోతుందనమాట. అసలు ఇదైతే చాలా బాగా యూజ్ చేస్తుంది. నేనేదో హైప్ చేస్తున్నాను కాదండి. మీరే చూస్తున్నారు కదా లైవ్‌గా. జస్ట్ దీన్ని ఇలాగా మనం ఏదైతే గ్రీస్ పట్టేసిందో ఇదనే కాదండి, ఎటువంటి జిడ్డు పట్టినవి స్టీల్ పాత్రలైనా కూడా చాలా బాగా క్లీన్ చేస్తుందండి. ఎంత బాగా క్లీన్ అయిందో. చూసారుగా బిఫోర్‌కి, ఆఫ్టర్‌కి. ఫస్ట్ నేను చూపించినప్పుడు ఎంత మట్టి పట్టేసిందో. అసలు అంత గట్టిగా కూడా ఏమీ రుద్దలేదండి. అయినా కూడా చక్కగా క్లీన్ అయిపోయిందనమాట. ఇంక మొత్తం క్లీన్ చేసి ముగ్గులేసిన తర్వాత అయితే ఇలా ఉంది. థాంక్ యూ ఫర్ వాచింగ్.